నెల 29న విశాఖకు ప్రధాని మోదీ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకి శ్రీకారం 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయన్న చంద్రబాబు. డిసెంబర్ 7 నుంచి 3 రోజులు విజయోత్సవాలు. 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. 3 జిల్లాల్లో సీఎం బహిరంగ సభలు. కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు అంటూ పట్నం లేఖ. రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ క్వాష్ పిటిషన్. సంబంధం లేకపోయినా ఇరికించారని ఆరోపణ. లగచెర్ల ఘటనలో 47 మంది నిందితుల గుర్తింపు. ఇప్పటికీ 21 మంది అరెస్టు. పరారీలో మరో 26 మంది. A1గా పట్నం నరేందర్ రెడ్డి, A2గా సురేష్. లగచెర్లలో జరిగింది దాడి కాదు, నిరసన రైతుల కోసం ఎన్నిసార్లైనా జైలుకెళ్తా అన్న కేటీఆర్. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సవాల్. సర్కార్ను కూల్చాలని కేటీఆర్ ప్లాన్ చేశారు. మాజీ ఎమ్మెల్యేతో కలిసి కుట్ర చేశారన్న కోమటిరెడ్డి. ట్యాపింగ్ కేసులో పేర్లన్నీ బయటకొస్తాయన్న మంత్రి. కులగణనతో సంక్షేమ పథకాలు తొలగించం. జనాభాను బట్టి కోటా ఇవ్వడానికి అది అవసరం. 21 ఏళ్లకే పోటీ చేసే అవకాశం ఉండాలన్న రేవంత్. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 కీలక పరిణామాలు. విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే లింగయ్య. భుజంగరావుకు మధ్యంతర బెయిల్ పొడిగింపు. 50% వడ్లు దళారుల పాలు. మిల్లర్ల మీద చర్యలు తీసుకోవటం లేదు. రైతులందరికీ ఎకరానికి 15,000 ఇవ్వాలన్న హరీష్. విపక్ష హోదా ప్రజలు ఇవ్వాలన్న చంద్రబాబు. జగన్ సొంత ఎంపీనే వేధించారని విమర్శలు. హింసించలేదని సుప్రీంకోర్టే చెప్పిందన్న అంబటి. విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు. ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు చెల్లదన్న హైకోర్టు. నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసిన ఈసీ. దేశానికి బీజేపీ ద్రోహం చేసింది. 10 ఏళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదా తేలేకపోతున్నారు. జగన్ కి బీజేపీతో అక్రమ పొత్తు ఉందన్న షర్మిల. బెజవాడలో సుబ్బయ్య హోటల్ సీజ్. భోజనంలో జెర్రీ వచ్చిందన్న ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్. కేసు నమోదు చేసిన అధికారులు. నిబంధనలకి విరుద్ధంగా నీటి అమ్మకాలు. కల్తీ వాటర్ బాటిల్స్ తో చెలగాటం. హైదరాబాద్ లో ఒక ముఠా గుట్టు రట్టు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య యత్నం. వ్యక్తిని కాపాడిన ఎలకతుర్తి పోలీసులు. కుటుంబ సభ్యులకి అప్పగింత. ఢిల్లీ మేయర్ పీఠాన్ని దక్కించుకున్న ఆప్. మేయర్గా ఆప్ కార్పొరేటర్ మహేష్ ఖించి. దేవనగర్ కార్పొరేటర్ గా ఉన్న మహేష్ ఖించి. కాంగ్రెస్ వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయి. మహారాష్ట్ర క్యాంపెయిన్. మరోసారి మోదీ విమర్శలు. ఎవరూ తొలగించలేరంటూ ఖర్గే కౌంటర్స్. మోదీ రాజ్యాంగాన్ని ఎప్పుడూ చదవలేదన్న రాహుల్ గాంధీ. అందుకే రెడ్ బుక్ ని ఖాళీ బుక్ అంటున్నారని కామెంట్. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని రక్షిస్తుందన్న రాహుల్ గాంధీ. కాలుష్యం కట్టడికి ఢిల్లీలో కఠిన చర్యలు. రేపటి నుంచి ఎన్సీఆర్ పరిధిలో గ్రాఫ్ 3 అమలు. నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం. రేపు బీర్సా ముండా జయంతి. బీహార్ పర్యటనకు ప్రధాని మోదీ. స్మారక నాణెం, తప్పాళ బిళ్ల.